భారత సరిహద్దు గ్రామమైన అటారీలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం దాకా నిశ్శబ్దంగా ఉన్న గ్రామంలో ప్రజల రోజువారీ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఎక్కడ డ్రోన్ల దాడి జరుగుతుందోనని భయపడిన గ్రామస్తులు కాల్పుల విరమణతో ఊపిరి పీల్చుకున్నారు. బ్లాక్అవుట్, రెడ్ అలర్ట్ ఎత్తివేయడంతో రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోయారు. అటారీ గ్రామం నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ ప్రత్యేక రిపోర్ట్. భారతదేశపు సరిహద్దు గ్రామం ప్రస్తుతం మనం అటారీలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా అటారీకి సంబంధించిన గ్రామ పరిస్థితి ఏ విధంగా ఉందో. నిన్న మొన్నటి వరకు కూడా పూర్తిగా ఉద్రిక్తతల మధ్య ఈ అటారీ గ్రామం ఉండడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా ఆర్మీకి సంబంధించిన వాహనాలతోటి, సైరన్లతోటి ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిశ్శబ్దంగా ఉండేది, పూర్తిగా నిర్మానుష్యంగా ఉండేది. కానీ ఈ రోజు మాత్రం పూర్తిగా మారిపోయింది. చిన్నపిల్లలు మనం చూడొచ్చుగా ఒకవైపు ఫుట్బాల్ ఆడుతున్నారు, మరొక వైపు క్రికెట్ ఆడుతున్న పరిస్థితి చూడొచ్చు. అంటే ఎంత స్వేచ్ఛ వీళ్ళకి అంతా కూడా ఈ రోజు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు వారం రోజుల పాటు వీళ్ళంతా కూడా చిన్నారులందరూ కూడా ఇళ్లలోకే అంకితమైనారు. వాళ్ళు టీవీలు చూస్తూ గడపడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం లాకౌట్తో పాటు బ్లాక్అవుట్తో పాటు రెడ్ అలర్ట్ కూడా ఎత్తివేయడంతో ప్రస్తుతం పూర్తిగా పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. రోజువారీ కార్యకలాపాలకి స్థానికులంతా కూడా నిమగ్నమైపోయారు. గతంలో ఏ విధంగా అటారీ గ్రామం ఉండేదో ప్రస్తుతం అదే సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనబడుతుంది. చిన్నారులు చాలా హాయిగా సంతోషాలతోటి ఆడుకుంటున్న సిచ్యువేషన్ కనబడుతుంది. కైసర్ అయితే జీ యహా పర్ గావ్ అబ్ కైసా